వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు రాజు తెలివి. అరుణగిరి అనే నగరాన్ని పరిపాలించే ప్రతాపసేన మహారాజుకు ఉన్నట్టుండి ఏదో తెలియని జబ్బు చేసి మాట పడిపోయింది. ఆ కారణం వల్ల యువరాజు ప్రతాపసేనుడు అర్ధాంతరంగా రాజు కావలసి వచ్చింది. ప్రసేనుడికి లోకజ్ఞానం శూన్యం. అయితే మహామంత్రి బాదరాయణుడు ఎంతో తెలివైనవాడు. ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ ప్రసేనుడు అద్భుతంగా రాజ్యపాలన నిర్వహిస్తూ తండ్రి కంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. ఈలోగా మహారాజు ప్రతాపసేనుడికి వ్యాధి నయమైపోయింది. కుమారుడు ఎంతో చక్కగా రాజ్యపాలనం చేయడం గమనించి ఆయన మరికొంతకాలం విశ్రాంతి తీసుకోదలిచాడు. అంతా సక్రమంగా జరిగిపోతున్న సమయంలో దురదృష్టవశాత్తు మంత్రి బాదరాయణుడు మరణించాడు. మంత్రి లేనిదే తనకు ఒక్క క్షణం కూడా గడవదని తెలిసిన ప్రసేనుడు వెంటనే కొత్త మంత్రిని ఎన్నుకునేందుకు సిద్ధపడ్డాడు. ప్రతాపసేనుడు మంత్రి ఎన్నికలో కుమారుడికి సహాయపడాలని అనుకున్నాడు. కానీ ప్రసేనుడు తండ్రితో, మహామంత్రి లేనిదే రాజ్యపాలన చేసే తెలివితేటలు నాకు లేవు, కానీ నాకు కావలసిన మంత్రిని ఎన్నుకునే తెలివి మాత్రం నాకున్నది అన్నాడు. మహామంత్రి పదవి కోరి వచ్చిన వాళ్లకు నీవు పెట్టబోయే పరీక్ష ఎలా ఉంటుందో నేను చూస్తాను అని పరీక్షా సమయంలో కొడుకు పక్కన కూర్చున్నాడు ప్రతాపసేనుడు. మంత్రి కావాలని వచ్చిన ప్రతి ఒక్కరూ తన దగ్గరకు రాగానే ప్రసేనుడు అతన్ని 2 ఐదులు ఎంత అని అడుగుతూ ఉన్నాడు. వాడు 10 అని చెప్పగానే బయటకు పంపేస్తున్నాడు. తన కొడుకు వేస్తున్న ప్రశ్నలో ఏదో కీలకమున్నదని ప్రతాపసేనుడు భావించాడు. చనిపోయిన మంత్రి బాదరాయణుడికి సౌగంధరాయణుడు అనే కొడుకు ఉన్నాడు. తెలివితేటల్లో అతడు తండ్రికి మించినవాడు. ప్రసేనుడు మూర్ఖుడని అతనికి తెలుసు. ఆయన ఎలాంటి ప్రశ్న వేస్తాడో ముందుగానే తెలుసుకునేందుకు సౌగంధరాయణుడు తన సేవకుడిని పంపాడు. ఈ విధంగా అతనికి ప్రశ్న ఏమిటో తెలిసిపోయింది. అప్పుడు సౌగంధరాయణుడు ప్రసేనుడి వద్దకు వెళ్ళి ప్రశ్న విని 2 ఐదులు 7 ప్రభూ అన్నాడు. ప్రసేనుడు సంతోషంగా, అయితే నువ్వే నా మహామంత్రివి అన్నాడు. మహాప్రభు, తమరు వేసే ప్రశ్న ముందుగా తెలిసిన కారణంగానే నేను జవాబు చెప్పగలిగాను. కానీ 2 ఐదులు 10 ఎందుకు కాదో తమరొక్కరే చెప్పగల సమర్థులని నా అభిప్రాయం అన్నాడు సౌగంధరాయణుడు. ప్రసేనుడు దిగులుగా, అయితే 2 ఐదులు 10 అని నీకు తెలుసన్నమాట, మంత్రి పదవికి నువ్వు అర్హుడివి కాదు అని అతన్ని పంపించేశాడు. ఇదంతా చూస్తున్న ప్రతాపసేనుడు కుమారుడితో, ఈ ప్రశ్న వేయడంలో నీ ఉద్దేశ్యం ఏమిటి అని అడిగాడు. నాన్నగారు, బాదరాయణ మంత్రి ఎంతో తెలివైనవాడు. ఎక్కాలు బాగా వచ్చినంత మాత్రాన ఎవరూ గొప్ప మంత్రులు కాలేరని ఆయన అంటూ ఉండేవారు. ఆయనకు లెక్కలు అంతగా రావని నా నమ్మకం. మళ్ళీ అలాంటి మంత్రే నాకు కావాలి అన్నాడు ప్రతాపసేనుడు. కుమారుడి తెలివి ప్రతాపసేనుడికి అర్థమైంది. ఆయన అప్పటికప్పుడు సౌగంధరాయుణ్ణి పిలిచి స్వయంగా అతడి తెలివితేటల్ని పరీక్షించి ప్రసేనుడికి మంత్రిగా నియమించాడు. తరువాయి భాగంలో మరొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.